హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చాలా రోజుల నుంచి డిబేట్ జరుగుతున్న ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. అదే ద ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఓపీఎస్ అనేది ఒక బెనిఫిట్ పెన్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో గవర్నమెంట్ రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫిక్స్డ్ మంత్లీ బేస్డ్ ఇన్కమ్ ని ఇస్తుంది. ఈ సిస్టమ్ జనరల్ గా అందరికి బెనిఫిట్ అవుతుంది అనిపించవచ్చు, బట్ దీని వల్ల కంట్రీ ఎకానమీ డెవలప్మెంట్ మీద నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు ఎగ్జాక్ట్ గా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, ఈ స్కీమ్ ని కంట్రీస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి ఎందుకు థ్రెట్ గా కన్సిడర్ చేస్తున్నారు, ఓపీఎస్ వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఆల్టర్నేటివ్స్ ఏమన్నా ఉన్నాయా? సో లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు మనం హిస్టరీలోకి వెళ్లి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మెకానిజం గురించి తెలుసుకుందాం. 1972లో ఇండియన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ అనే పెన్షన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేసింది. ఈ స్కీమ్ లో రిటైర్ అయ్యాక ఎవ్రీ మంత్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫిక్స్డ్ మంత్లీ ఇన్కమ్ వస్తుంది. రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీని ఇవ్వడానికి ఈ సిస్టమ్ ని డిజైన్ చేశారు. ఎంప్లాయీస్ లాస్ట్ తీసుకున్న శాలరీ, వాళ్ళ లెంత్ ఆఫ్ సర్వీస్ బట్టి పెన్షన్ అమౌంట్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఎకనామిక్ కండిషన్స్ తో సంబంధం లేకుండా ఎవ్రీ మంత్ రిటైరీస్ కి ఫిక్స్డ్ పెన్షన్ అమౌంట్ ఇన్ఫ్లేషన్ ని బేస్ చేసుకుని పెన్షన్ అమౌంట్ అడ్జస్ట్ అవుతుంది. ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోతే పెన్షన్ నుంచి కొంత అమౌంట్ తన వైఫ్ కి, పిల్లలకి గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ తమ శాలరీలో నుంచి ఫిక్స్డ్ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీని పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు. గవర్నమెంట్ కూడా పెన్షన్ ఫండ్ కి కాంట్రిబ్యూట్ చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎంప్లాయీస్ సర్వీస్ లెంత్, శాలరీ బట్టి పెన్షన్ వస్తుంది. రిడ్యూస్ డిపెండెన్సీ ఆన్ ఫ్యామిలీ. రిటైరీస్ ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం ఫ్యామిలీ, పిల్లల మీద డిపెండ్ అవ్వడం తగ్గుతుంది. ఇంప్రూవ్స్ ఎంప్లాయీ మొరాల్. ఓపీఎస్ వల్ల రిటైరీస్ కి లైఫ్ లాంగ్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుంది అనే నమ్మకం వస్తుంది. ఓపీఎస్ అనేది పే యాజ్ యు గో సిస్టమ్. అంటే గవర్నమెంట్ తమ కరెంట్ బడ్జెట్ నుంచి డైరెక్ట్ గా పే చేస్తుంది. సెపరేట్ పెన్షన్ కోపస్ అనేది ఉండదు. పెన్షనర్స్ అండ్ వాళ్ళ బెనిఫిట్స్ పెరగడం వల్ల లాంగ్ టర్మ్ లో బడ్జెట్ మీద ప్రెషర్ పడుతుంది అండ్ ఇన్ఫ్లేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. బర్డెన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్. ఓపీఎస్ వల్ల ఫ్యూచర్ జనరేషన్స్ మీద ప్రెషర్ పడే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రెసెంట్ అండ్ పాస్ట్ ఎంప్లాయీస్ పెన్షన్ కి కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓపీఎస్ హై కాస్ట్ వల్ల గవర్నమెంట్ ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఇనిషియేటివ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఛాన్స్ తగ్గిపోతుంది. దీని వల్ల ఎకనామిక్ గ్రోత్ అండ్ సోషల్ ప్రోగ్రెస్ తగ్గిపోతుంది. పెన్షన్ అమౌంట్ అనేది డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ ప్లాన్స్ మీద కాకుండా ఇన్వెస్టెడ్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇలా ఓపీఎస్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కి చేంజ్ అవ్వకుండా ఫిక్స్డ్ పెన్షన్ ని ఇస్తుంది. దీని వల్ల గవర్నమెంట్ లయబిలిటీస్ యాక్చువల్ రెవెన్యూ దగ్గర మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. బెనిఫిట్స్ అనేవి స్పెసిఫిక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎంప్లాయీస్ తీసుకున్న శాలరీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. దీని వల్ల ఎంప్లాయీస్ కి వేరే డిపార్ట్మెంట్స్ లో కన్నా ప్రైవేట్ సెక్టార్ లో బెటర్ ఆపర్చునిటీస్ రాకుండా ఆగిపోతుంది. అనేది లేకపోవడం వల్ల డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఎక్కువ స్కిల్డ్ పర్సన్స్ ని అలాట్ చేయడం కష్టం అవుతుంది. ఓపీఎస్ ని మేనేజ్ చేయడం అనేది కాంప్లెక్స్ అండ్ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్. రికార్డ్ కీపింగ్, పెన్షన్ క్యాలిక్యులేషన్స్ హ్యాండిల్ చేయడానికి ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ రిసోర్సెస్ కావాలి. ఎర్రర్స్ అండ్ ఫ్రాడ్ యాక్టివిటీస్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా ఛాలెంజింగ్ గా మారుతుంది. ఇప్పుడు మనం చూస్తున్న గ్రాఫ్ ఓపీఎస్ లయబిలిటీ గురించి చెప్తుంది. ఈ ఇమేజ్ ఓపీఎస్ సిస్టమ్ లో వర్క్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కౌంట్ ని చూపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఓపీఎస్ వర్కింగ్, బెనిఫిట్స్, ఛాలెంజెస్ గురించి తెలుసుకున్నాం. 2004 లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పీఎస్, డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్ పెన్షన్ సిస్టమ్. ఈ సిస్టమ్ లో గవర్నమెంట్ అండ్ ఎంప్లాయీస్ తమ శాలరీలో నుంచి కొంత పార్ట్ ని ఇండివిజువల్ పెన్షన్ అకౌంట్ కి కాంట్రిబ్యూట్ చేస్తారు. ఈ కాంట్రిబ్యూషన్స్ అన్ని మార్కెట్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్ అవుతాయి. ఫైనల్ పెన్షన్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓపీఎస్ ఫిక్స్డ్ పెన్షన్ కంటే ఎన్పీఎస్ పెన్షన్ కి హైయర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎంప్లాయీస్ కి పెన్షన్ అకౌంట్ మీద ఓనర్షిప్ ఉంటుంది అండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ని ట్రాక్ చేసుకోవచ్చు. అనేవి పోర్టబుల్. దీని వల్ల డిఫరెంట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ లో ఎంప్లాయీస్ కి జాబ్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. పర్సెంటేజ్ ని బట్టి ఎంప్లాయీస్ తమ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్పీఎస్ వల్ల పెన్షన్ మేనేజింగ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ నుంచి ఇండివిజువల్స్ కి షిఫ్ట్ అవుతుంది. దీని వల్ల ఓపీఎస్ లయబిలిటీ తగ్గుతుంది. ఎన్పీఎస్ మార్కెట్ లింక్ నేచర్ ఇన్వెస్ట్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం లాంగ్ టర్మ్ లో పెన్షన్ సిస్టమ్ ఇంకా సస్టైనబుల్ గా అవుతుంది. ఎన్పీఎస్ ఎంప్లాయీస్ ని వాళ్ళ రిటైర్మెంట్ సేవింగ్స్ మేనేజ్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ లిటరసీని ఇంప్రూవ్ చేసుకోవడం ఎంకరేజ్ చేస్తుంది. వాలటిలిటీ. ఇన్వెస్ట్మెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉండొచ్చు. ఇది ఫైనల్ పెన్షన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఎన్పీఎస్ అలానే దానికి ఉన్న బెనిఫిట్స్ మీద అవేర్నెస్ లేదు. సో చాలా మంది ఎంప్లాయీస్ ఓపీఎస్ కి షిఫ్ట్ అవుతారు. మేనేజ్ చేయడానికి
ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ చాలా మంది ఎంప్లాయీస్ కి లేదు. ఈ ఇమేజ్ ఎన్పిఎస్ కి అండ్ ఓపీఎస్ కి ఉన్న బెనిఫిట్స్ ని కంపేర్ చేసి చూపిస్తుంది. ఎన్పిఎస్ అండ్ ఓపీఎస్ లో ఉండే ఎలిమెంట్స్ ఉంటాయి. పెన్షన్ కాంట్రిబ్యూషన్ లో కొంత పార్ట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూట్ చేస్తే ఇంకొంత పార్ట్ ఏమో ఇండివిజువల్స్ కాంట్రిబ్యూషన్ మీద బేస్ అయిన మార్కెట్ లింక్డ్ రిటర్న్స్ మీద డిపెండ్ అవుతుంది. బ్యాలెన్స్ సెక్యూరిటీ అండ్ రిటర్న్స్. ఈ సిస్టమ్ ఓపీఎస్ నుంచి గ్యారంటీడ్ ఇన్కమ్ అండ్ ఎన్పిఎస్ నుంచి హై రిటర్న్ ని ఆఫర్ చేస్తుంది. హెచ్పిఎస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అండ్ మార్కెట్ వాలటిలిటీ ఇష్యూస్ ని అడ్రస్ చేస్తుంది. హైబ్రిడ్ సిస్టమ్ ని డిజైన్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. అలానే చాలా ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. హైబ్రిడ్ సిస్టమ్స్ లో ఉన్న గ్యారంటీడ్ పెన్షన్ కాంపోనెంట్స్ వల్ల లయబిలిటీస్ పెరిగే ఛాన్స్ ఉంది. నుంచి ఇంకో ఆల్టర్నేటివ్ సిస్టమ్ కి షిఫ్ట్ అవ్వడానికి ఫేస్ ట్రాన్సిషన్ సిస్టమ్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. దీని వల్ల కొంత గవర్నమెంట్ కి కొంత సిస్టమ్ కి ఇవ్వచ్చు. ఓల్డ్ ఎంప్లాయీస్ ఓపీఎస్ సిస్టమ్ లో కంటిన్యూ అవుతారు. ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కి డిస్టర్బెన్సెస్ ని తగ్గించి స్మూత్ ట్రాన్సిషన్స్ కి హెల్ప్ అవుతుంది. ఎంప్లాయీస్ లో కొంత సిస్టమ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది. లాంగ్ రన్ లో ట్రాన్సిషన్ కాస్ట్ ని పెంచడం వల్ల గవర్నమెంట్ బడ్జెట్ మీద ఇంపాక్ట్ తగ్గుతుంది. టూ సెపరేట్ పెన్షన్ సిస్టమ్స్ ని ఒకేసారి మెయింటైన్ చేయడం కాస్ట్లీ అండ్ చాలా కష్టం కూడా. ఉన్న ఎంప్లాయీస్ తో కంపేర్ చేస్తే కొంత ఎంప్లాయీస్ కి బెనిఫిట్ తక్కువగా ఉండొచ్చు. దీని వల్ల ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అనేది ఓపీఎస్ కి ఆల్టర్నేటివ్ అప్రోచెస్ ని వెతకడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పెన్షన్ సిస్టమ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఫ్యూచర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీని డిసైడ్ చేస్తాయి. ప్రతి ఆల్టర్నేటివ్ కి పాజిటివ్ నెగటివ్స్ ఉంటాయి. ఆల్టర్నేటివ్ ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఎంప్లాయీ బెనిఫిట్స్, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండ్లింగ్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించాలి. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది కొన్ని ఇయర్స్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి రిటైర్మెంట్ సెక్యూరిటీకి ఉండే పిల్లర్ లాంటిది. కానీ దీని వల్ల పెన్షన్ లయబిలిటీ, ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ, సస్టైనబిలిటీ లాంటి ఆస్పెక్ట్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అలానే కంట్రీ ఫైనాన్షియల్ గ్రోత్ మీద కూడా నెగటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఇంతటితో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ డిస్కవరీ అయిపోయింది. మీకు ఇలాంటి స్కీమ్స్ గురించి ఇంకేమన్నా తెలిస్తే కమెంట్ చేయండి.